సర్పంచ్ ఎన్నికలు వచ్చినాయి. మీ ఊర్లో మీ సర్పంచ్ను ఎన్నుకునే విషయంలో ఎలాంటి పొరపాటు చేయొద్దు మీరు. ఎందుకంటే మీ ఊరు బాగుపడాలన్నా, మీకు సౌకర్యాలు కానీ వసతులు కానీ మీ గ్రామంలో కావాలంటే మీరు ఎన్నుకునే సర్పంచ్ మంచివాడై ఉండాలి. ఎట్లా అంటే మీరు పొరపాటున డబ్బులకు ఆశపడి, మందుకు ఆశపడి మీరు అసమర్థుడైన ఒక వ్యక్తిని సర్పంచ్గా ఎన్నుకుంటే అతను మీకు పనులు చేయడు. అదే సమర్థవంతమైన ఒక సర్పంచ్ని మీరు ఎన్నుకుంటే మీ ఊరిలో పనులు జరుగుతాయి. మంచిగా ఊరు మొత్తం ప్రశాంతంగా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే మీరు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా, మద్యం ముట్టకుండా, పైసలు తీసుకోకుండా మీరు ఓటేసినారు కాబట్టి మీరు గల్లబట్టి అరే ఎవ్విరా, ఏందిరా ఇది, ఏందిరా, అరే ఈ కాలువలు ఏందిరా, అరే లైట్లు ఏవిరా, రోడ్లు ఏవిరా, అరే నువ్వు ఇవి మంచిగా వేయిస్తావని కాదురా నిన్ను ఎన్నుకున్నాం మేము అని ఇంత ధైర్యంగా మీరు అడగచ్చు. ఇంత ధైర్యం వస్తుంది మీకు. అదే మందు తీసుకున్నారు, పైసలు తీసుకున్నారు, ఓటేసిరు అనుకో, నువ్వు అడుగుతావా? సర్పంచ్ దగ్గర పోయి ఈ సమస్య ఉన్నది, ఆ సమస్య ఉన్నది అడుగుతావు నువ్వు? అన్నా రోడ్లని మంచిగా లేవు, కాలువలు మంచిగా లేవు, లైట్లు కూడా వస్తలేవు అన్న అంటావు. అతను ఏంది చెప్పు, కాలువ మంచిగా చేద్దాం, లైట్లు వస్తలేవా చేద్దాం పో 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 అంటాడు. ఈ విధంగా ఉంటుంది. నీకేది కావాలి? నువ్వు తలెత్తుకొని ఇట్లా నిలబడతావా, లేదా తలదించుకొని ఇట్లా నిలబడతావా? నీ మీదనే ఆధారపడి ఉంది. దయచేసి ఈ సర్పంచ్ ఎన్నికల్లో మంచి నాయకుడిని, మంచి సర్పంచ్ని మీరు ఎన్నుకోండి. మీ ఊరు బాగుపడుతుంది. నేను ఒరిజినల్గా మాట్లాడే విధానం ఇప్పుడు మీకు చెప్తానా చూడండి. అరే మన ఊర్లో రోడ్లు, మన ఊర్లో కాల్వలు, మన ఊర్లో ఇంకా ఏదైనా ఒక చిన్న లైబ్రరీ కావచ్చు, ఆట స్థలం కావచ్చు, ఏదైనా కూడా ఇవన్నీ రావాలంటే మనము మంచి నాయకుడిని ఎన్నుకోవాలరా, మంచి సర్పంచ్ని ఎన్నుకోవాలరా. అరే వాడిచ్చే కళ్ళుకు, వాడిచ్చే కూరకు, వాడిచ్చే ఆ పైసలకు ఆశపడ్డాం అనుకోరా, రే మన 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 జీవితం ఖరాబ్ అవుతుందిరా, మన ఊరే ఖరాబ్ అవుతుందిరా. ఇక ఇట్లా నేను చెప్తా. ఇది నా ఒరిజినల్ లాంగ్వేజ్, నా భాష అన్నట్టు. కాకపోతే నేను మీ అందరితోటి ఒక గౌరవ మర్యాదగా మాట్లాడాలని నేను ఈ విధంగా నెమ్మదిగా మాట్లాడతాను. దయచేసి మీ ఊర్లో ఈ సర్పంచ్ ఎన్నికల్లో మంచి నాయకుడినే ఎన్నుకోండి, నిజాయితీగా ఎన్నుకోండి. వాని దగ్గర పైసలు తీసుకోవద్దు, వాని దగ్గర మందు ముట్టద్దు, వాని దగ్గర ఏది కూడా ఆశించద్దు. అప్పుడే మీరు వాన్ని చొక్కా పట్టుకొని, గల్ల పట్టుకొని, అరే నీ అవ్వ నిన్ను ఎన్నుకున్నది ఎందుకురా, నీ అమ్మ చేయిపోరా, అరే చేయిరా, అక్కడ పని చేయరా, నిన్ను ఎంచుకున్నాం కాదురా, ఎన్నుకున్నాం, గెలిపించుకున్నాం రా, ఆ రోడ్లు మంచిగా చేయరా, ఆ కాలువలు మంచిగా చేయరా, ఆ లైట్ల అత్తలు అవి చూడరా. ఈ విధంగా అతన్ని మీరు గట్టిగా అడగచ్చు. ఆ హక్కు ఉన్నది, ఆ ధైర్యం మీకు వస్తుంది. కానీ మీరు ఎప్పుడైతే వాడిచ్చే బాటిల్స్కు, వాడిచ్చే మందుకు, వాడిచ్చే పైసలకు ఆశపడితే మాత్రం మీ ఊరు బాగుపడది. ఇదే నేను చెప్పేది మంచి మాట. నేను తెలంగాణ యూట్యూబర్ మందమరి, యూట్యూబ్ స్టార్ కాశీపేట స్వామిని ఫాలో అవ్వండి. మొదటి ఛానల్ కాశీపేట స్వామి, రెండవ ఛానల్ మందమరి సినిమా.
ఫాలో అవ్వండి. ఇంకా ఉంటా. నేను మీ కాశీపేట స్వామిని, తెలంగాణ యూట్యూబర్ మందమరి యూట్యూబ్ స్టార్ కాశీపేట స్వామి. ఉంటా.